నమస్కారం అండి. మా అత్తయ్య గారండి. చంద్రబాబు ఇంటికి ఉద్యోగం ఇస్తాను, ఆడబెట్టి కొడితే 10,000 ఇస్తాను, అది ఇష్టం. మహిళలకి సెల్ ఫోన్లు ఇస్తాను, చాలా చాలా చెప్పాడు. ఎన్ని చూడమ్మా, ఎన్ని చేశాడు, ఎన్ని చేయలేదు. నమస్కారం. చేయాలి చేశారు, ఎన్ని చేయలేదు చూడాలి. చాలా చెప్పారు కదా. చెప్పక్కర్లేదు. చంద్రబాబు గారు హామీలన్నీ ఉన్నాయి. నేను రీసెంట్గా హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. పీడీ పక్కన ఇది ఆవు ఖాళీగా ఉన్నప్పుడు ఏమన్నా సంస్థల్లో కొద్దిగా అనుకున్నా అందరు కావాలి కొద్దిగా ఏమన్నా సమస్య ఎన్ని పనులు చేశారంటే అన్ని పనులు చేసి పెట్టారు. ఇదండి మీరు చేశారు సార్, అందరికీ తెలుసు, అందరికీ అయిపోయినాం. మేమంతా మీకు మా ఇంటి ఎంత మొత్తం 35 రోడ్లు, మాకు 4 ఫ్లోర్లు, అంతా మీకే వేస్తాం సార్. మేము మా విజయం కూడా ఎక్స్పీరియన్స్ కొంచెం బాగుంది చాలా హామీ ఇచ్చారు. చేస్తాను, ఇంటికి ఆడబెట్టి కొడితే 10,000 ఇస్తాను, మహిళలందరికీ సెల్ ఫోన్ ఇస్తాను, చాలా చెప్పాడు. చూడండి మీరు మాట్లాడారు నాతో పాటు రావచ్చు. నాతో కూడా ఫోన్ కూడా థ్యాంక్స్ అండి. చదవాలి. చంద్రబాబు గారికి అన్ని హామీలు ఉన్నాయి. 100 హామీలు 600 ఇచ్చారు. నెక్స్ట్ మీడియా అయిపోయి మీరు ఎక్కడున్నా మీకు కూడా మేము మీరంటే ఉంటారు. మా అందరూ కూడా అదే చెప్తాను. ఈ రోడ్డు మీద వచ్చేది ట్రైన్ వల్ల ఈ సెలవండి. అంటే మీరు మేము కేవలం మీకేండి. మీరు ఎక్కడ తిరిగి ఎవరు వచ్చినా మాట చేయండి. మీ అందరూ మీ గురించి చెప్పుకుంటానండి. ఇదేయండి అంటే మీ వెంటే ఉండదు. అందరూ మీరు కోరుకుంటే మేము అందరూ వస్తాం. మా వీధి
చాలా చెప్పాడైనా రైతు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి ఇది అలాగండి చదవాలి చదివితే అన్ని విషయాలు తెలుస్తాయి అలాగే ఉంటాము. మీరు చదవాలి చంద్రబాబు రెడ్డి ఇచ్చిన హామీలన్నీ హామీలు ఎన్ని నెరవేర్చలేదు చూస్తే మనకి తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా గడపడపై వైఎస్ఆర్ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు మేము తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని వేల ఇళ్లకు వెళ్ళి ఈరోజు ఈ గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమంలో ప్రజల్ని కలుసుకుంటూ ఉన్నాం. వాళ్ళ నుంచి సమస్యలు తెలుసుకుంటున్నాం. ప్రధానంగా దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇవాళ ఉన్న పరిపాలనలో, ఏకపక్షమైన పరిపాలనలో మీకు అండగా మేము ఉంటాం, మీ కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మీకోసం మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ అని చెప్పడం. రెండోది, ఎన్నికల ముందు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి హామీలు ఏం నెరవేర్చారో ఏం నెరవేర్చలేదో మీరే చూడండి. ఎందుకంటే ఆయన నోటికి ఏమొస్తే అవి హామీల రూపంలో ఇచ్చారు. 1 కాదు 2 కాదు. వాళ్ళ డ్వాక్రా రుణమాఫీ దగ్గర నుంచి సార్ మోసపోయాం, ఈ రాష్ట్రం కష్టకాలంలో ఉంది, ఆయన ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆమె ఇదే రకమైన వాణిని ప్రతి ఒక్కరు వినిపిస్తూ ఉన్నారు. మోసపోని వర్గం అంటూ లేకుండా అయిపోయింది ఆయన చేతిలో. 2 ఏళ్లలోనే ఆయన నిజ స్వరూపం బయటపడిపోయింది. ఎందుకంటే కొన్ని దాచాలన్నా దాగో, ఆయన నైజమే బయటపడిపోయింది. ఇంకా మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటా ఉన్నాం. వాళ్ళ గోదావరి డెల్టాని ఎడారి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ఒక కమిషన్ల కోసం దాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టు వల్ల ఇటు గోదావరి డెల్టా అన్యాయం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్పి అందరూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉంటాయి. అదిగో పోలవరం ప్రాజెక్టు మేము 18కి పూర్తి చేస్తాం 2018 అని చెప్తూనే మళ్ళీ పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే ఇటువైపు ఎడమ వైపున సీతానగరం దగ్గర మరొక ఎత్తిపోతల పథకాన్ని కట్టడం కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఏమిటి నీకు ఇంత ప్రేమ అని మేము ప్రశ్నిస్తున్నాం. గోదావరి డెల్టాని ఎడారిని చేయాలనుకుంటున్నారా? గోదావరి డెల్టా రైతులను ముంచేద్దాం అనుకుంటున్నారా? ఆల్రెడీ ఎడమ వైపున 2 ఉన్న ఎత్తిపోతలు, ఒకటి పుష్కర ఎత్తిపోతలు ఉంది, 2 జాగలనాడు ఉంది. ఏలేరు నుంచి విశాఖపట్నం నీళ్లు వెళ్తూ ఉన్నాయి. ఇది కాకుండా విశాఖపట్నం కార్పొరేషను ఇక్కడ నుంచి పైప్ లైన్ వేసి గోదావరి నీళ్ళని తీసుకెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు మీకు అంత అర్జెంట్ ఏమొచ్చింది గోదావరి నీళ్ళని తీసుకెళ్ళిన ఎత్తిపోతల పథకానికి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం మీ కమిషన్ల కోసం, మీ అవినీతి కోసం ప్రాజెక్టులని మీరు దానికి ఒక డిజైన్ చేసి పెద్ద ఎత్తున ఇవాళ గోదావరి డెల్టా ముంచేసే విధంగా, గోదావరి డెల్టాను అన్యాయం చేసే విధంగా, నీళ్ళని తీసుకెళ్లిపోయే విధంగా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాదు, మీరు పోలవరం ప్రాజెక్టు 2018కి పూర్తి చేస్తామని పక్కన చెప్తున్నారు. 2018కే పూర్తి అయ్యేటట్టయితే 2016 ఇవాళ జూలై అంటే మీరు పనులు మొదలు పెట్టడానికి సంవత్సరం అయిపోతుంది. అంటే 2017లో ఒకవేళ ఇది గడితే 18 పూర్తి అయితే మీరు ఇంక పోలవరం ప్రాజెక్టే 18 పూర్తి అవుతుంది అంటున్నారు కదా. అంటే అప్పుడు తుక్కుగా అమ్ముతారా దీన్ని? మేమేం అడుగుతున్నామంటే నిజంగా మీరు పోలవరం ప్రాజెక్టు 2018 పూర్తి చేస్తామనేది మీకు ఉందా? ఉంటే చెప్పండి. ఉంటే ఈ ప్రాజెక్ట్ ఆపేయండి. లేదు మేము అది చేత కాదు, మేము చేయలేకపోతున్నాం, పోలవరం ప్రాజెక్టు మేము సిద్ధం చేయలేము అని చెబితే ఈ ప్రాజెక్టు ఆవశ్యకత ఏంటో తెలియజేయండి ప్రజలకి. పబ్లిక్ హియరింగ్ పెట్టండి, రైతుల దగ్గరికి వచ్చి చెప్పండి ఇదిగో మీకేం నష్టం జరగదు అని చెప్పి. ఇవాళ డెల్టాలో మొదటి క్రాప్కి నీళ్ళు అందక క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చింది. ఆ రైతాంగాన్ని బెదిరిస్తూ ఉన్నారు మీరు. ఇదే పరిస్థితి గతంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వస్తే ఆ రోజు వచ్చి అమలాపురంలో కోనసీమలో పర్యటించి మీకోసం మేము ఉన్నామని బుడిబుడి దుఃఖాలు తీసి ఇక్కడ చాలా ప్రకటనలు చేసి ఎన్నో విషయాలు చెప్పిన వాళ్ళు. అదే పరిస్థితి ఇవాళ వస్తే అదే మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారా అని రైతాంగాన్ని ప్రశ్నించి పోలీసులు పంపించి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు, వేధిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. గోదావరి డెల్టాను ఎడారి చేసే కార్యక్రమాన్ని మీ వైఎస్ఆర్ పార్టీ మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు పట్టిసీమ ప్రాజెక్టే అది ఒక శాస్త్రీయత లేకుండా నిర్మాణం చేశారు. మళ్ళీ మరొక ప్రాజెక్టుని ఎత్తిపోతల పథకాన్ని కానీ చేస్తే ఇది ఈ ప్రాంతానికి, ఈ గోదావరి డెల్టాకి నష్టం చేసే ప్రాజెక్ట్ అని చెప్పి తెలియజేస్తున్నాం.